ఒక సోమ మంగళ బుధవారాలు భద్రరాజుపాలెంలో కూడికలు జరిగాయి. లాస్ట్ 2 రోజులైతే విపరీతంగా జనం వచ్చారు కదా! చూశారు కదా మీరు. శనివారం రాత్రి అక్కడికి వెళుతూ ఉంటాను కొన్ని సందర్భాల్లో. అక్కడ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటా. అమ్మా ఇంతమంది జనం రావడానికి కారణం ఏమై ఉంటది అని నేను అడిగితే వాళ్ళంటున్నారు, ప్రార్థనయ్యా. ఏమిటట? ప్రార్థన. భద్రరాజుపాలెం సంఘంలో 62 రోజులు ప్రార్థన చేశారు కూటాలకు ముందు. ఎన్ని రోజులు? 62 రోజులు. వాళ్ళకి వ్యవసాయాలున్నాయి. వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలున్నాయి. వాళ్ళకి పనులున్నాయి. కానీ సాయంత్రం 7 గంటలకు దేవుని సన్నిధానానికి వచ్చేస్తున్నారు వాళ్ళు. కనీసం 20-25 మంది తగ్గకుండా వస్తున్నారు. శనివారం ప్రార్థనేలే, ప్రార్థన ఆళ్ళు చేసుకుంటారులే. ఎంతమంది అనుకుంటున్నారు అలా? విసుగక ప్రార్థన చేయమని ప్రభువు లోకాసువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు. మాకు కాదు, అది ముసలోళ్ళకి, ఏ పని లేనోళ్ళకి, వాళ్ళకి ప్రార్థన. మాకెందుకు ప్రార్థన? మాకు వాక్యం అంతా బాగా తెలుసు. మేము వాక్యము ఏం చేశాం? అవపోసన పట్టాం. లేదండి, సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను కాబట్టి చెబుతున్నా. 62 రోజులు ప్రతిరోజు రాత్రి వచ్చి ప్రార్థన చేశారు వాళ్ళు. హల్లెలూయా. సరే, రెండవ మాట, మొదటిది జీవజలపు ఓట, గుర్తుపెట్టుకోండి. రెండవది గొర్రెల ద్వారము. ఈ కోనేరు ఎక్కడ ఉన్నది? గొర్రెల ద్వారము దగ్గర ఉన్నది. యేసు ప్రభు వారు గొర్రెల ద్వారము దగ్గరకు వచ్చాడు. ఎవరిని స్వస్థపరచడానికి? కొన్ని సంవత్సరాల పాటు నుండి అక్కడ పడి ఉన్న వాడిని స్వస్థపరచడానికి గొర్రెల ద్వారము దగ్గరకు వచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది, యేసు ప్రభు వారు ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, గొర్రెల ద్వారమును నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి. 8వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చాలండి. 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. గొర్రెల ద్వారము. ప్రభు అంటున్నాడు, ఆ గొర్రెల ద్వారాన్ని నేనేనయ్యా. ఆ గొర్రెల ద్వారము ద్వారా ప్రవేశించువాడను నేనేనయ్యా. ఎందుకు ప్రవేశిస్తున్నాడు? పడి ఉన్న గొర్రెలను, లేకపోతే పడి ఉన్న వ్యక్తులను, పడి ఉన్న ప్రజలను లేవనెత్తడానికి గొర్రెల ద్వారమైన ఆయన ఆ ద్వారము ద్వారా ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి భూలోకంలోనికి రాకముందు నుంచి అక్కడ పడి ఉన్నాడు అన్నాను కదా. చక్కని సువార్త కదా ఇది. నిజమే. ఎంతమంది పడి ఉన్నారో, యేసు ప్రభు వారు రాకముందు, ఆయన కార్యమును చేయకముందు, ఆయన ఈ లోకములో వారిని స్వస్థపరచక ముందు ఎంతకాలము ఎంతమంది పడి ఉన్నారో, కానీ దేవుడు ఆయన చూచి కరుణించి ఈ ప్రజలను రక్షించడానికి, ఈ ప్రజలను విడిపించడానికి ఆయన నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆ గొర్రెల ద్వారము ద్వారా ఆయన వచ్చి అక్కడ పడి ఉన్న ఆ వ్యక్తిని చూచి, లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూచి ఆయన తిరిగి లేవనెత్తాడు. హల్లెలూయా. అనగా గొర్రెల కాపరి ఆయన. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అవును, ఆయన మనకును మంచి కాపరి. ఎందుకయ్యా అంటే, ఆయన ప్రతి వాని యొక్క సమస్యల నుండి విడిపించడానికి ఆయన ఆ గొర్రెల ద్వారము నుండి ఆయన వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి యెరూషలేములో కూడానట ఆ గొర్రెల ద్వారము గుండానట గొల్గొతాకు మార్గం ఉంటుందట. అనగా ఆ గొర్రెల ద్వారం దగ్గర నుండే గొల్గొతాకు మార్గం ఉంటుంది. అంటే గొర్రెల కాపరి, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఆ గొర్రెల ద్వారము ద్వారా లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నవారు అందరి నిమిత్తము కూడా ఆయన సిలువలో మరణించాడు. దేనికి సూచనగా ఉందంటే, ఆ గొర్రెల ద్వారము కూడా దేనికి మార్గంగా ఉందయ్యా అంటే గొల్గొతాకు మార్గముగా ఉన్నది. ఈ లోకంలో పడి ఉన్న వారిని ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకందరికీ కూడా స్వస్థత కలుగుతూ ఉన్నది.
అక్కడ పడి ఉన్న వ్యక్తి కూడా దేవుని యొక్క కుమారుడు. ఆయన గొల్గొతాలో ఆయన చేసిన ఆ శిలువ త్యాగము ద్వారా అందరినీ రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నిన్ను కూడా రక్షించగలిగిన సమర్థుడు. ఆయన ఆ లోకము నుండి లోకమునకు దిగి వచ్చినప్పుడు ఆ గొర్రెల ద్వారము ద్వారా ఆయన ప్రవేశించి, నేను గొర్రెలకు మంచి కాపరిని, నీకును మంచి కాపరి. ఏమిటండి, గొర్రెలకు కదా మంచి కాపరి ఉండేది, మాకు కాపరి ఏంటి? సాదృశ్యము ఏమిటంటే ఒక మంచి గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలా మేపుతాడో, మేత ఎక్కడ ఉన్నదో చూసుకుంటాడు, నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాడు. ఈ గొర్రెలకి ఏ భారం లేదు. ఆయన ఇటు నెడితే ఇటు, ఇటు నెడితే ఇటు, ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? చక్కని పచ్చిక కలిగిన చోట్లకు ఆయన తీసుకుని వెళ్ళి వాటిని పరుండ చేస్తాడు. మరి చక్కని నీటి ఓటలు ఉన్న చోటకు తీసుకుని వెళ్ళి ఆయన చక్కగా నీటిని త్రాగనిస్తాడు. అలాగే మనకు కూడా ఆయన మంచి కాపరి అంటే నిన్ను కూడా పచ్చిక కలిగిన చోట్ల ఆయన నిన్ను మేపుతాడు, పరుండ చేస్తాడు. అంటే నీకు మంచి స్థితిని, లేకపోతే నీవు ఏ విషయములలో కొరత కలిగి ఉన్నావో, ఏ విషయములలో ఆకలి దప్పులు కలిగి ఉన్నావో ఆ సమస్యలన్నిటినీ కూడా ఆయనే తీర్చును. హల్లెలూయా. గొర్రెల ద్వారమును నేనే. ఆయన ద్వారా ప్రవేశించు వారికి, ఆ ద్వారము ద్వారా ప్రవేశించేది ఏమిటి? గొర్రెలు కదా. ఆ ద్వారము ద్వారా ప్రవేశించు వారికి ఆయనే కాపుదల, ఆయనే రక్షణ. హల్లెలూయా. ఆయన కాపుదల ఉన్నప్పుడు నీకు నాకు ఏ భయమునో అవసరం లేనే లేదు. సరే, ముందుకు వెళ్ళినట్లయితే ఆఖరిగా మరొక చిన్న మాట మనం ధ్యానించుకొని ముగించుకోవచ్చు. ఈ 5వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించినప్పుడు, యేసు ప్రభువు వారు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము అనే మాట చెబుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఏ విధమైన సహాయము లేకుండా పడి ఉన్న ఈ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఒక రోజునాడు దేవాలయంలో యేసు ప్రభువు వారికి అతడు కనిపించినప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఇంకా ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము. ఎందుకు చెబుతున్నాడు ఈయన ప్రత్యేకంగా ఆ మాట? ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఏదైనా చాలా సందర్భాల్లో ఒక మాట మనం చెప్పాము అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అని. యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు అంటే భయపడవద్దు అంటే ఆ వ్యక్తి భయపడుతున్నాడు కాబట్టి భయపడవద్దు అని చెప్పాడు. ఈ వ్యక్తికి కూడా చెబుతూ ఉన్నాడు, ఏమని? పాపము చేయకుము. అంటే ఈ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత దురదృష్టం ఏమిటయ్యా అంటే ఈ వ్యక్తి వెళ్ళి ఇంకా ఆ యొక్క దుర్వ్యాపారంలోనో లేకపోతే పాప జీవితంలోనే అతడు జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. లేకపోతే ప్రభువు మరలా అతని దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా అతనికి చెప్పవలసిన అవసరమో లేదు. అంటున్నాడు, అబ్బాయి నీవు స్వస్థపరచబడ్డావు, దేవుని యొక్క కార్యములను చూశావు, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూశావు, దేవుని యొక్క మహిమను నువ్వు చూశావు, ఆయన యొక్క స్వస్థతను నువ్వు చూశావు. ఇక పాత జీవితము వైపు, పాప జీవితము వైపు ఇక అడుగులు వేయవద్దు సుమా. ఈ రోజున క్రైస్తవుల్లో కూడా దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? ఎవరండి? ఇది లోకానికి చెబుతున్న వార్త కాదు, లోకమున కన్నా ముందు సంఘమునకు చెబుతున్న వార్త. దేవుని దగ్గర ఎన్నో మేళ్లు పొందుకున్న నీవు దేవునికి లోబడి ఉంటున్నావా? లేకపోతే ఇంకా నీ యొక్క పాత జీవితము, పాప జీవితము, పాత అలవాట్లు ఇంకా నీలో ఉన్నాయా? ఏమో పరిశీలించుకో. ప్రభు నీతోనే చెబుతున్న మాట. ప్రభు చెబుతున్నాడు, పాత జీవితము జోలికి వెళ్ళొద్దయ్యా. పాత జీవితము జోలికి వెళ్ళినట్లయితే ఏమొస్తుందంట? మరి ఎక్కువ కీడు వస్తుంది. ఒకసారి దేవుడు నిన్ను కరుణించాడు, ఒకసారి దేవుడు నిన్ను కనికరించి మంచి స్థితిని ఇచ్చాడు, ఒకసారి దేవుణ్ణి నువ్వు అడిగినందుకు ఆయన కనికరించి నీకు స్వస్థత లేకపోతే మంచి స్థితిని దయచేశాడు. దయచేసిన తర్వాత మరలా వెళ్ళి ఆ పాప జీవితంలో దొరుకుతానంటావు ఎందుకు? ప్రభు చెబుతూ ఉన్నాడు, వదిలిపెట్టేసేయ్. పాత జీవితంలో వదిలిపెట్టేయ్. ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇంతవరకు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, ఇక నువ్వు దాని జోలికి వెళ్ళవద్దు సుమా
అని చెబుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మరి మారాడో లేదో తెలియదు కానీ మారినట్లయితే అక్కడ అనిపించడంలా, మారినట్లుగా కనిపించడంలా. కానీ ఎలా ఉంటావు నువ్వు ఈ రోజున? ఇక నువ్వు పాపము చేయకుమో అని ప్రభువు చెబుతూ ఉన్నప్పుడు పాపమును చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తావా? పాపం అంటే యవనస్తులకు సంబంధించిన విషయంలో ఏంటి అనుకుంటారు చాలా మంది. కాదు సుమా, నీ నోటి మాట, నీ చేతి పనులు కొంతమంది అంటారు కదా పెద్దవాళ్ళు, కొంటి పనులు చేస్తుందండి ఆమె. అంటే ఏదో ఒక రకంగా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో ఒకటి చేసి పుల్లబెడుతుంది అనమాట. జాగ్రత్త సుమా, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కానే కాదు. బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఉద్దేశపూర్వకమైన పాప జీవితం నీలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏముండకూడదు? ఉద్దేశపూర్వకమైన పాప జీవితం నీలో ఉండకూడదు. ఉదాహరణ చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుకి 2 శిష్యులు ఉన్నారు. ఆయనకున్న శిష్యులు 12 మంది. వాళ్ళలో ఒక 2 గురించి మాట్లాడుతున్నా. ఆ 2 పేర్లు ఏమిటాయంటే, ఒకరి పేరు పేతురు, ఒకరి పేరు ఇస్కరియోతు యోధా. పేతురు యేసు ప్రభువు వారిని నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధము ఆడాడు. ఆడి తెలుసుకున్న తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, పేతురు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు అది. అవునా కాదా? యేసు ప్రభువును వదిలిపెట్టాలని తన యొక్క హృదయంలో ఏ కోశాన లేనే లేదు. యేసు ప్రభు వారిని నేను ఎరుగను అని చెప్పాలని తన యొక్క హృదయంలో ఏ కోశాన లేనే లేదు. కానీ తొందర వలనో లేకపోతే ఆ యొక్క భయము వలనో ఏం చెప్పేశాడు? యేసు ప్రభు వారిని నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధమాడేశాడు. నిజానికి అది ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి అని చేసినది కాదు, కానీ భయంతోనూ తొందరతోనూ ఆ మాట చెప్పేశాడు. కనుకనే అతను పశ్చాత్తాపం పడినప్పుడు యేసు ప్రభు వారు మరలా అతన్ని కనికరించి అతనిని గొప్ప శక్తిగా మార్చాడు. హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యోధా చూడండి, ఉద్దేశపూర్వకమైన పాపం. ఏమిటది? యేసయ్య దగ్గర ఉన్న డబ్బు సంచిలో నుండి డబ్బు తీసి తన సంచిలో వేసుకోవడమే కాకుండా యేసు ప్రభు వారిని డైరెక్ట్గా అప్పగించాడు. అప్పగించడానికి ముందు ఎప్పటి నుండో ఎప్పుడు అప్పగిద్దామని బేరం కుదుర్చుకొని వచ్చిన తర్వాత సమయం కోసం వేచి ఉంచి చూస్తా ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అప్పగించాలని చూస్తా ఉన్నాడు. ఇది ఏమిటిది? ఉద్దేశపూర్వకమైన పాపం. పేతురు చేసింది అంటే సమర్థించడంలో పేతురు తప్పు చేశాడు, పర్వాలేదని నేను అనడం లేదు, కానీ పొరపాటున భయంతో చేసేసాడు. ఈ వ్యక్తి ఏమో దేవునితోనే ఉండి ఉద్దేశంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతోనే అదే దురుద్దేశంతో తప్పు చేశాడు. అందుకనే తెలియక చేసిన పాపములు క్షమించబడతాయి, కానీ తెలిసి చేసిన పాపములకు క్షమాపణ దొరకదు అని అంటాం కదా. నిజమే, పేతురు కూడా తెలియక తొందరపాటులో చేశాడు. కానీ ఇస్కరియోతు యోధా ఉద్దేశపూర్వకమైన పాపాన్ని చేశాడు. అందుకనే కనికరించబడలా, లేకపోతే అతడు విడువబడ్డాడు. అతనికి క్షమాపణ దొరకలా. కనీసం దేవుని దగ్గరికి వచ్చి అడగాలి అన్న పరిశుద్ధాత్మ తలంపు కూడా అతనికి రాలా. ఈ రోజున క్రైస్తవులో జాగ్రత్త. మనుషులం కాబట్టి తప్పులు దొరలవచ్చేమో గాని అవి నీవు ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు కాకుండా జాగ్రత్త పడండి. పొరపాటు తొందరలోనో ఏమన్నా తప్పు నీ ద్వారా దొరికితే పేతురులాగా నీవు మరి పశ్చాత్తాపపడు. అయ్యా, నేను అనుకోకుండానే, నా ఉద్దేశం లేకుండా, నా తొందర వలన నోటి మాట జారాను ప్రభువా, లేకపోతే నా తొందర వలన నేను కాని మాట పలికాను ప్రభువా, తొందర వలన వెళ్ళకూడని చోటకు వెళ్ళిపోయాను ప్రభువా, అయ్యా నిన్ను వదిలిపెట్టే ఉద్దేశం నాకు లేదయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కనికరిస్తాడు. కానీ ఉద్దేశపూర్వకంగా దేవుడు ఎంత చెబుతూ ఉన్నా, ఎన్నిసార్లు హెచ్చరించినా నీ యొక్క పాపము స్థితిని, పాపమును, పాత స్థితిని, రోత జీవితమును మార్చుకోకపోతే ఒక రోజున ఇస్కరియోతు యోధా లాంటి పరిస్థితులు ఎదురవుతాయేమో జాగ్రత్త. ఇస్కరియోతు యోధా లాంటి పరిస్థితులు ఎదురైతే ఆ రోజున నీవు నేను
నిలిచి ఉండడం అనేది సాధ్యము కానే కాదు. జాగ్రత్త సుమా. మనము పాపము ఇకను చేయకము. ఇక ఏ ఉద్దేశపూర్వకమైన పాపం మనలో ఉండడానికి వీలు లేనే లేదు. అలా అంటున్నాను కదా అని చెప్పి తప్పు చేసి ఉద్దేశపూర్వకంగా చేయలేదండి, ఏదో అలా జరిగిపోయిందండి. ఇదేమిటంటే దానికి అలవాటు పడిపోయావనుకలా ఏమైపోతాం? భ్రష్ట మనసుకు అప్పగించబడతాం. భ్రష్ట మనసుకు అప్పగించబడితే ఇక నీ జీవిత విధానమే అది అయిపోతుంది. ఏది? తప్పు చేయడం, కాదు కాదు అంటూ మళ్ళీ ఇక అదే జీవితానికి అలవాటు పడిపోతాం. జాగ్రత్త సుమా. ఏ క్రైస్తవుడు కూడా ఉద్దేశపూర్వకంగా అనగా తన ఇష్టానుసారంగా ఏ పాపంలో కూడా నిలిచి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోండి. యేసు ప్రభు వారు ఆ రోజున స్వస్థపరచబడిన వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఇక నువ్వు పాపము చేయకము. చేసావా? ఇంకా ఎక్కువ కీడు నీ కొరకు పొంచి ఉంది. సాతానుడు తప్పించుకుపోయాడు. ఇంతకు ముందు పాపంలో ఉండేవాడు, చక్కగా వీడితో ఆడుకున్న తప్పించుకుపోయాడు అనుకుంటూ ఉండగా మరలా పాపంలో చిక్కావు అంటే మరలా వెంటబడతాడు. ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటది. మనకొక ఉపమానాన్ని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాడ, ఇంటిని చక్కగా అమర్చి పెట్టుకుందట. ఖాళీగా ఉందని చెప్పి 7 దెయ్యాలు వచ్చాయి. వస్తే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డది. జాగ్రత్త, పాపము చేయకము. మీకు 3 విషయాలు చెప్పాను ఈ రోజున. మొదటిది జీవజల నది, లేకపోతే ఆయన జీవజల ఓట. యేసయ్య మాట ఎలాంటిది? జీవజలపు ఓట. ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్నవాడు కోనేటి నీటితో తను స్వస్థపరచుకోవాలి అని అనుకున్నాడు, కానీ దేవుని యొక్క మాట లేకపోతే జీవపు ఓట అయిన ఆయన యొక్క మాట స్వస్థపరిచింది. ఆ జీవపు మాటకు నీవు కూడా లోబడి ఉండు. నీవును స్వస్థపరచబడతావు, నీవును ఆశీర్వదింపబడతావు. రెండవది గొర్రెల ద్వారము. ఆ గొర్రెల ద్వారం ఎవరట? యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. మన కాపరి ఆయనే. ఆ గొర్రెల ద్వారము ద్వారా ప్రవేశించువాడు కాపరి గనుక ఆ కాపరి అయిన ఆయన మాటకు నీవు లోబడితే ఆయన నిన్ను పచ్చిక గల చోట్ల మేపును, పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును. హల్లెలూయా. మూడవ మాట, పాపమును ఇకను చేయకము. స్వస్థపరచబడ్డావు, లేకపోతే దేవునిలోకి వచ్చావు, మరలా వెనకడుగు వేయకు. వేసినట్లయితే వెనక మరి ఎక్కువ కీడు పొంచి ఉన్నది. జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ 3 మాటలు మనము ఈ రోజున జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో దేవుని మాటకు అనుకూలముగా నడిచే వారముగా ఉండాలి. అలాంటి జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఏ విషయాల్లో తప్పిపోయామో, ఏ విషయములలో నీవు వేదన కలిగి ఉన్నావో, లేకపోతే పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఒక్కసారి యేసయ్య వైపు చూడు. 38 సంవత్సరాలు అతడు పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతనిని లేపేవారు లేరు, అతన్ని నడిపించేవారు లేరు. యేసయ్య వచ్చి పలుకగానే ఆ మాటకు లోబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. నీవు కూడా పడి ఉన్న స్థితిలో ఆయన మాటకు లోబడు. ఏ లోపం కలిగి ఉన్నావో, ఏ మాటకు ఇంకనూ నువ్వు తావు ఇయ్యకుండా ఉన్నావో, ఆయన అడిగినట్లయితే ఆయన నిన్ను కూడా లేవనెత్తగలడు, నీ సమస్యను తీర్చగలడు. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. అమ్మా, దావీదు కుమారుడని కేకలు వేసిన వారికే కరుణ. ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నాలో ఏ పాపం లేదని నీవు అనుకుంటున్నావేమో, నేను ఏ స్థితిలో పడిలేను అని నీవు అనుకుంటున్నావేమో, ఏ వేదన నాకు లేదని నీవు అనుకుంటున్నావేమో. నీ వేదన పోవునట్లుగా ప్రార్థన చేయండి. మీ సమస్యల గురించే ప్రార్థన చేసుకోనండి. సర్వసృష్టికి ఆదండ కాడబుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. అయ్యా ప్రభువా తండ్రి, కోనేరు దగ్గర పడి ఉన్న వాని గురించి మేము అయ్యా ప్రభు ధ్యానించి ఉన్నాం ప్రభువా. 38 సంవత్సరాలు నాయన కోనేరు దగ్గర పడి ఉన్నాడు ప్రభువా. అయ్యా, కోనేటి నీటి ద్వారా తను స్వస్థపరచబడాలి అని అనుకున్నాడు. కానీ ప్రభువా తండ్రి, మీ యొక్క నోటి మాట అయిన జీవజలము ద్వారా నాయన
అతడు స్వస్థపరచబడ్డాడు ప్రభు. అవును ప్రభు, నీ మాటలు జీవజలపు ఓటలు నాయనా. అయ్యా ప్రభు, ఎంతమంది లోబడుతున్నాం ప్రభు, క్షమించండి నాయన. ప్రార్థించాలని చెప్పినప్పటికీ దేవుని సన్నిధానమును మీరు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పినప్పటికీ నాయన అనేక సందర్భాల్లో మేము నిర్లక్ష్యంగా ఉంటున్నాం నాయన, ప్రార్థించలేని వారంగా ఉంటున్నాం నాయన. క్షమించండి ప్రభు. అయ్యా, వాక్యం విన్న వారి యొక్క హృదయాలను కఠినపరచుకోనకుండా తండ్రి, అయ్యా ప్రభు, నీ యొక్క మాటకు లోబడులాగిన సహాయం దయచేయండి ప్రభు. అయ్యా, మాటకు లోబడినైన వారి జీవితంలో కట్టుకొని వారులాగా, స్వస్థపరచబడి వారులాగా, దీవించబడి వారులాగా ఉండడానికి సహాయం దయచేయమని మనం వేడుకొంటున్నాం ప్రభు. అయ్యా తండ్రి, నాయన మీరు గొర్రెలకు మంచి కాపరి అని నాయన ధ్యానించాం ప్రభు. అవును ప్రభు, మీరు మంచి కాపరి ప్రభు. అయ్యా, మా యొక్క సమస్యలను తీర్చే దేవుడే ప్రభు, మా యొక్క ఇబ్బందులను తీర్చే దేవుడే ప్రభు. ఏ సమస్యలతో బిడ్డలనైనా అడుగుతున్నారు నాయన, ఏ సమస్య గురించి అయ్యా వారు మొరపెడుతున్నారు ప్రభు, మంచి కాపరైన యేసయ్యా వారి వారి సమస్యలను వారిని విడిపించండి నాయన, వారి వారి ఇబ్బందులను వారిని విడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. ఆఖరిగా పాపం ఇబ్బంది నుంచి ప్రభు. అయ్యా, స్వస్థపరచబడ్డాడని అయ్యా తండ్రి, స్వస్థపరిచిన వాడు ఎవరో కూడా తెలియక, ఎవరో కూడా గ్రహించక తన పాప జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు ప్రభు. అందుకనే ఎవరు సహాయం ప్రభు. రక్షించబడ్డాం, విడిపించబడ్డాం అయ్యా. పాప జీవితం మరి మీ కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా తండ్రి, ఇంకనూ ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఎవరో పాపంలో జీవిస్తూ ఉన్నారో వారిని బయటికి వారిని విడిపించండి, కడగమని వేడుకుంటున్నాం ప్రభు. మీరే కనికరించండి నాయన. ఉదయకాలం నాయన ఈ సంఘం కూడా జ్ఞాపకం చేస్తారు అయ్యా. సంఘం వదిలిపెట్టి సహాయం దయచేయండి, ప్రార్థనలో ఎదురు సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి అయ్యా. బిడ్డలు ఏ సమస్య గురించి అర్థించారో ఆ ప్రతి సమస్యను విడిపించండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి ప్రభు. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.